హలో హాయ్ శ్రీవారి మెట్ల గురించి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఈ మెట్లకు మనము పసుపు కుంకుమ కూడా రాయొచ్చు. పసుపు కుంకుమ అనేది కింద మెట్ల నుండి శ్రీవారి మెట్ల నుండి ఫస్ట్ మెట్ల నుండి స్టార్ట్ చేయడం అయితే అవుతుంది. మనం కొబ్బరికాయ కొట్టి చూపించినాం కదా ఇంతకుముందు వీడియోలో, అక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నారు పసుపు కుంకుమ పెట్టడం. అయితే ఇక్కడ నుండి చూస్తే 7 కొండలు కనిపిస్తున్నాయి. అక్కడ నుండి చూస్తే లాస్ట్ కనిపిస్తుంది చూడు, ఆ కొస్త నుండి ఇక్కడి వరకు నడవాలి. ఇక్కడికైతే ఎన్ని మెట్లు అంటే 1300 మెట్లు అయితే అయ్యాయి. ఈ 1300 మెట్లు అయిపోయిన తర్వాత ఇక మా వాళ్ళు అయితే కాలేదు. 2388 మెట్లు కదా, ఓపిక అయితే లేదు. అక్కడక్కడ ఆగుతూ వెళ్ళిపోయామన్నట్టు. ఇక్కడ వరకు 1350 మెట్లు కంప్లీట్. ఓకే, ఒక పక్క పసుపు కుంకుమ రాసే వాళ్ళు రాస్తూనే ఉన్నారు, పైనుండి వాళ్ళు కడిగే వాళ్ళు కడుగుతూనే ఉన్నారు. మెట్లు అయితే ఎప్పటికప్పుడు కడుగుతూనే ఉంటారట. శ్రీవారి మెట్లు అనేవి ఇట్లా కడిగేసరికి ఇట్లా ఉన్నాయి. మళ్ళీ పసుపు కుంకుమ రాస్తే మళ్ళీ ఇంతకుముందు చూసినట్టు అవుతుంది. ఓకే, ఇక్కడి వరకు వచ్చాము కదా, ఇంత నడవాలని వచ్చినాము. ఇక్కడికి 2388 మెట్లు కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్ 5 మెట్లు ముఖాల మీద నడవాలట. నా బిడ్డకైతే ఓపికలేదు, పెద్ద ఫుల్ జ్వరం వచ్చిందన్నట్టు. అంతకుముందే జ్వరము, ఆ జ్వరంతోనే ఆమె అన్ని మెట్లు నడిచి ముఖాల మీద నడవాలంటే నా బిడ్డను తీసుకొని పక్కకు జరిగాను. నా చిన్న బిడ్డ మా ఆయన అయితే ఈ 5 మెట్లు ముఖాల మీద వచ్చారు. ఓకే, కంప్లీట్ అయిపోయాయి వాళ్ళకు. ఓకే, కంప్లీట్ అయితే చేసామని అంటున్నారు. వెళ్ళలేవు ఒక్కరికి కూడా. హాయ్ ఫ్రెండ్స్, నడవడం అనేది గ్రేట్ అని చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం పక్కకైతే. ఓకే బాయ్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. తిరుపతి వెళ్ళే వాళ్ళు ఈ వీడియో చూడండి. మీకు ఏం తెలిసినా తెలియకపోయినా ఈ వీడియో చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది.